హరే కృష్ణ. కృత, త్రేత, ద్వాపర యుగాలలో మనుషులు భగవంతుని కృప కోసం తీవ్రమైన తపస్సును చేసేవారు. అంటే తపస్సుకు తట్టుకునే శక్తి అప్పటి వారికి ఉండేది. అయితే కలియుగంలో కేవలం నెలకు 2 రోజుల పాటు ఏకాదశి వ్రతం, ఉపవాసం ఇప్పుడున్న మానవులకు అంటే మనకి ఉపదేశించబడింది. మనమున్న కలియుగంలో చేయవలసిన పంచమహా యజ్ఞాలలో ఏకాదశి ఒకటి. మనకి మొత్తం క్యాలెండర్లో ఉన్న మార్పుల ప్రకారం సంవత్సరంలో 26 ఏకాదశులు వస్తాయి. అంటే సామాన్యంగా సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశిని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు స్త్రీలు అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు. ఈ ఏకాదశి పాటించడంలో ఉపవాసం ఉంటున్నప్పుడు మనం ఏం తినాలి, ఏం తినకూడదు ఒకసారి చూద్దాము. ధాన్యాలు, పప్పులు, శనిగలు, మొక్కజొన్న, అలాగే కూరగాయలలో చిక్కుడుకాయ, గోరు చిక్కుడు లాంటివి, బఠానీ వంటివి తినకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే మనం ఏకాదశి రోజు మాంసము, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తు పదార్థాలు అంటే టీ, కాఫీ, సిగరెట్, తంబాకు మరియు ఇతర తామసిక పదార్థాలను అస్సలు సేవించకూడదు. ఇంకా తినవలసిన పదార్థాలు ఏవంటే పండ్లు, పాలు, కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కందమూలాలు, సగ్గుబియ్యం లాంటివి మనం తినవచ్చు. నూనెలలో వేరుశెనగ నూనె వాడవచ్చు. ఆలుగడ్డలు, గుమ్మడికాయలు, దోసకాయలు, బొప్పాయి పండ్లు, పనస పండ్లు, కొబ్బరికాయ ఇంకా అన్ని రకాల పాల పదార్థాలు తినవచ్చును. ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు మంచినీళ్లు, పండ్లు, కందమూలాలు, పాలు, నెయ్యి, ఔషధాలు, గురువు ఆదేశ పాలన, బ్రాహ్మణుల సంతృప్తి అనే 8 అంశాలు ఏకాదశి వ్రత నియమాన్ని భంగం చేయవు. అలాగే తులసి పత్రిని, ఆకులను ఏకాదశి మరియు ద్వాదశి అంటే ఏకాదశి తరువాత రోజు తెంపకూడదు. ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి శ్రవణం, కీర్తనం, హరినామస్మరణం ఎక్కువగా చేయాలి. ఏకాదశికి మరొక పేరు హరివాసము. ఎందుకంటే ఏకాదశి వ్రతపాలన ఇంద్రియాలను నియంత్రణ ద్వారా శ్రీహరిని ప్రసన్నుణ్ణి చేసుకోవడమే. అయితే ఏకాదశి రోజు ఏకాదశి చేస్తున్న వారు శ్రీహరిని, హరిభక్తులను ప్రసన్నులను చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించాలి. అలాగే ముందు రోజు అంటే ఏకాదశి ముందు రోజు తీసిన తులసి పత్రాలని సమర్పించాలి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని ఎంత కుదిరితే అంత ఎక్కువగా జపించాలి. భగవద్గీతను, భాగవతంను చదవాలి. భక్తులతో కలిసి నామ సంకీర్తన చేయవచ్చు. సాధారణంగా 8 ఏళ్లు దాటిన పిల్లలతో కూడా ఏకాదశి వ్రతాన్ని చేసే అలవాటు చేయించడం ఎంతో మంచిది. ఏకాదశి పాలన ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు నాడు ప్రొద్దున్నే లేచి తయారై విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసాన్ని పంచాంగ ప్రకారం పారణ సమయమున ఉపవాసం విడిచిపెట్టాలి. ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతూ ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ.